కొన్ని రోజుల్లోనే అయోధ్యలో శ్రీ రామచంద్రుడి గుడి ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. ఈ రోజు కోసం 500 సంవత్సరాల నుండి మనమంతా వేచి చూస్తున్నాము. ఈ రోజు కోసం ఎన్నో తరాలు సమాప్తమయ్యాయి. ఇలాంటి రోజు కోసమే ఎంతో మంది తమ ప్రాణాలు కూడా కోల్పోయారు. ఒక్క క్షణం ఈ విషయం గురించి ఆలోచన చేయండి. 16వ శతాబ్దంలో కూడా ఎంతో మంది కలగా ఉండేది ఈ రామ మందిరం. ప్రాణప్రతిష్ఠ చూడాలని 18వ శతాబ్దంలో కూడా ఎంతో మంది రామ మందిరం కోసం కోర్టు మెట్లెక్కారు. 150 సంవత్సరాల క్రితం ఎంతో మంది రామ మందిరం కోసం తమ ప్రాణాలను అర్పించారు. ఎంతో మంది 50 సంవత్సరాల పైన రామ మందిరం కోసం కోర్టులోనే గడిపారు. వాళ్ళల్లో ఎంతో మంది ఈ రోజు మన మధ్యలో, ఈ రోజు జరగబోతున్న రామ మందిరం గుడి ప్రాణ ప్రతిష్ఠ చూడడానికి మన మధ్యలో లేరు. ఉన్నది మీరు, నేనే. అయోధ్యలో జరగబోతున్న మన రాముడి మందిరం గుడి ప్రాణ ప్రతిష్ఠ చూసే అదృష్టవంతులం. ఆ ప్రభువు శ్రీ రామచంద్రుడి మందిరాన్ని 492 సంవత్సరాల క్రితం 1528లో బాబర్ కూల్చేశాడు. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ 500 సంవత్సరాల నుండి రామ మందిరం కోసం చేసిన పోరాటం గురించి తెలుసుకుందాం. దీనివల్ల మీకు తెలుస్తుంది ఇది ఎంత పురాతనమైనది, ఈ సంఘర్షణ గొప్పతనం ఏంటో. అంతేకాకుండా నిజం కోసం చేసే పోరాటంలో విజయం ఒక్క రోజులో, ఒక్క రాత్రిలో రాదు అని కూడా మీకు తెలుస్తుంది. ఒక్కసారి నిజం కోసం 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పోరాటం కాదు, కొన్ని వందల సంవత్సరాలు కూడా నిజం కోసం పోరాడాల్సి వస్తుంది. మీ అందరికీ నా విన్నపం ఏమిటంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఈ వీడియోను ప్రతి ఒక్కరికి చేరేటట్లుగా షేర్ చేయండి. దీనివల్ల ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం, గుడి కట్టడానికి కోసం ఎన్ని సంఘర్షణలు జరిగాయో. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. బాబర్ 1528వ సంవత్సరంలో రామచంద్రుని గుడి కూల్చి అక్కడ మసీదును నిర్మించాడు. కానీ దానికంటే ముందు జరిగిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అది ఏమిటి అంటే శ్రీ రామచంద్రుని పుత్రుడు కుష్ ఈ గుడిని నిర్మించాడు. అయోధ్యలో సీతారాముని మందిరాలు 3000కు పైగా ఉండేవి. 5వ శతాబ్దం కంటే ముందు ఈ మందిరాలు చాలా పాడుపడిపోయి ఉండేవి. రాజా విక్రమాదిత్యుడు ఈ అయోధ్యకు వచ్చి ఎన్నో మందిరాలను బాగు చేయించాడు. తరువాత ఏప్రిల్ 21, 1526లో బాబర్ మరియు ఇబ్రహీం లోడి మధ్య యుద్ధం జరిగింది. 1528 వరకు ఆ యుద్ధం జరిగి బాబర్ తన సైన్యంతో అయోధ్యను చేరుకుంటాడు. అప్పుడే బాబర్ చెప్పడంతో తన సైన్యాధ్యక్షుడు మీర్ బాకి ఈ మందిరాన్ని కూల్చి మసీదును నిర్మించాడు. అప్పటి నుంచి అది బాబ్రీ మసీదుగా పిలువబడింది. 150 సంవత్సరాలు అలాగే జరిగిపోయింది. అది ఎలాంటి సమయం అంటే మొఘలులు బలంగా నాటుకుపోయి ఉన్న రోజులవి. తరువాత 1717లో అంటే బాబ్రీ మసీదును కట్టిన 190 సంవత్సరాల తరువాత జైపూర్ 2వ రాజైన జైసింగ్ రాజు మస్జిద్ యొక్క పక్కన ఉన్న స్థలాన్ని మందిరం కోసం తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. పవిత్రమైనదో ఆయనకు తెలుసు ఆ యొక్క స్థలం హిందువులకు ఎంత పవిత్రమైనదో. 2వ రాజు జైసింగ్ రాజుకి ఆ రోజుల్లో మొఘలులతో మంచి సంబంధాలే ఉండేవి. కానీ అతను ఏమీ చేయలేకపోయాడు. కానీ ఒక చిన్న గుడిని ఆ మస్జిద్ దగ్గరే నిర్మించాడు. దానివల్ల హిందువులు కనీసం పూజలు అయినా చేసుకోగలరు. యూరోపియన్ జియోగ్రాఫర్ జోసెఫ్ టిఫెన్ హెల్లర్ 1766 నుండి 1771 వరకు అక్కడే ఉండేవాడు. ఆయన రాముడి గుడి గురించి తన రిపోర్టులో పేర్కొనడం జరిగింది. ఆ సమయంలో ముస్లింలు మసీదులో ప్రార్థనలు చేసుకునే వాళ్ళు, హిందువులు గుడిలో పూజలు చేసుకునేవాళ్ళు. కానీ మందిరాన్ని కూల్చిన 250 సంవత్సరాల తర్వాత కూడా హిందువులు ఆ గుడిని మర్చిపోలేకపోయారు. అప్పుడు అయోధ్యలో ఎన్నో వేల గుళ్ళు ఉన్నా రాముడి జన్మస్థానమైన గుడిని కూల్చి అక్కడ మసీదును ఎలా కడతారు అని బాధపడుతూ ఉండేవాళ్ళు. 1813లో మొదటిసారి హిందువులు రామ మందిరం మీద సంఘటితమయ్యి బ్రిటిషు అధికారుల కోర్టును ఆశ్రయించారు. ఫైజాబాద్ న్యాయస్థానం కూడా మస్జిదులో హిందూ సంస్కృతికి చెందిన ఆనవాళ్లు ఉన్నాయి అని ప్రకటించింది. రిటైర్డ్ IPS అధికారి కిషోర్ కునాల్ కూడా తన యొక్క పుస్తకం
అయోధ్య రీవిజిటెడ్ లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. తరువాత 1838లో బ్రిటిష్ అధికారి మోంటుగిరి మార్టిన్ మస్జిద్కు కావలసిన స్తూపాలను మందిరం నుంచే తీసుకున్నారని తన సర్వేలో ప్రస్తావించారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత హంగామా జరిగింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత మస్జిద్లో నమాజ్తో పాటు పూజలు కూడా జరగడం మొదలయ్యాయి. 1853లో నవాబ్ వాలిద్ అలీ షా రూలింగ్ లో మొదటిసారి మత ఘర్షణలు జరిగాయి. మళ్ళీ 1855 వరకు ముస్లింలు హిందువులు ఒకే చోట పూజలు నమాజులు చేయడం మొదలుపెట్టారు. 1855 తరువాత ముస్లింలకు మసీదులోకి ప్రవేశం ఉండేది కానీ హిందువులకు ఉండేది కాదు. అప్పుడు హిందువులు మసీదుకు 150 అడుగుల దూరంలో ఒక చిన్న గుడిలో పూజలు చేయడం ప్రారంభించారు. తరువాత 1855లో అంటే 138 సంవత్సరాల ముందు ఈ కేసు నిర్మోహి అఖాడాకు చేరింది. మహంత్ రఘువీర్ దాస్ ద్వారా కోర్టుకు చేరింది. ఒక గొడుగు పెట్టడానికి అర్జీ ఇచ్చాడు. కానీ ఆ చిన్న విన్నపాన్ని కూడా ఫైజాబాద్ కోర్టు తిరస్కరించింది. నిర్మోహి అఖాడా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రామ మందిరం కోసం కోర్టులో పోరాడుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. తరువాత 1934 మార్చిలో మళ్లీ మత ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలో మసీదుకు చెందిన ఒక గోడ కూలిపోయింది. ఆ గోడను మళ్లీ తిరిగి నిర్మించారు. కానీ మసీదులో అప్పటి నుంచి నమాజ్ ఆగిపోయింది. అప్పట్లో ఆంగ్లేయుల పాలన జరుగుతుండేది. కాంగ్రెస్ తమ అజెండాలో రామమందిరం అసలు ఉండేది కాదు. సంఘ్ పరివార్ కూడా అప్పట్లో బలంగా ఉండేది కాదు. కానీ దేశంలో ప్రజలు ప్రభు శ్రీ రామచంద్రుడి భక్తులు 400 సంవత్సరాల వరకు తమ హక్కుల కోసం పోరాడుతూ ఉండేవాళ్ళు. అది కూడా దేశంలో అనుకూలమైన ప్రభుత్వం ఉండేది కాదు. మీడియాకు అసలు స్వతంత్రమే ఉండేది కాదు. అంతేకాకుండా ఏ ధార్మిక సంస్థలు కూడా అప్పట్లో ఉండేవి కాదు. ప్రజలు మాత్రమే శ్రీ రామచంద్రుడి భక్తులు మాత్రమే భక్తితో పట్టుదలతో ప్రాణాలకు తెగించి రామచంద్రుడి మందిరం కోసం పోరాడేవాళ్ళు. అప్పుడే మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది. అప్పుడు అందరూ రామభక్తులు అనుకున్నారు ఇంకా రామమందిర నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు ఉండవని. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఏ నాయకుడికి రామమందిరం కట్టాలనే ఆలోచనే లేదు. అప్పటి వరకు మసీదు శుక్రవారం మాత్రమే తెరుచుకునేది. కానీ రామభక్తులు రోజు చిన్న గుడి దగ్గర పూజ చేసుకునేవాళ్ళు. 1949లో ఒక సంఘటన మొత్తం దేశాన్ని ఒక కుదుపు కుదిపింది. డిసెంబర్ 30, 1949లో మసీదులో నుండి గుడి గంటల శబ్దం వినిపించింది. తీరా చూస్తే అక్కడ రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించారు. హిందువులు ఆ రోజు రాత్రి శ్రీరాముడి ప్రత్యక్షమయ్యాడని, ముస్లింలు ఆ రాత్రి ఎవరూ చూడనప్పుడు తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని పెట్టారని ఒకరి మీద ఒకరు ఆరోపించుకున్నారు. ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత భారీ సంఖ్యలో హిందువులు ముస్లింలు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి చేరింది. ఆయన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కేకే నాయర్ అక్కడి నుండి విగ్రహాన్ని తీసి పూర్వస్థితికి తీసుకురమ్మని ఆదేశించారు. కానీ కేకే నాయర్ చేతులెత్తేశారు. ఆ విగ్రహాన్ని తీసే ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్న భారీ సంఖ్యలో హిందువులు తమని ఏమైనా చేస్తారని అతను భయపడ్డాడు. అయినా ఒక్కసారి ప్రతిష్ఠించిన విగ్రహాన్ని తీయడానికి మందిరంలోని ఏ పూజారి కూడా రెడీగా లేడు. తరువాత 1950లో హిందూ మహాసభకు చెందిన న్యాయవాది గోపాల్ సింగ్ విసారత్ ఫైజాబాద్ జిల్లా కోర్టులో రామ విగ్రహానికి పూజలు చేయడానికి అనుమతి కోసం ప్రార్థించాడు. తరువాత 35 సంవత్సరాల వరకు హిందూ మహాసభ ముస్లింలకు చెందిన సున్నీ వక్ఫ్ బోర్డ్ ఆ స్థలాన్ని కైవసం చేసుకోవడానికి కోర్టు ద్వారా ప్రయత్నించాయి. కానీ ఏమీ జరగలేదు. తరువాత 1980లో బీజేపీ ముందుకు వచ్చిన తరువాత రామమందిరం విషయంలో మార్పులు వేగంగా సంభవించాయి. అంతేకాకుండా సంఘ్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ వాళ్ళ రీతిలో విజయం సాధించడానికి ప్రయత్నం చేశారు. 1984లో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సీతామండి నుండి అయోధ్య వరకు ప్రారంభించడానికి కూడా నిర్ణయించారు. తరువాత 1986లో ఈ సంవత్సరంలో రామమందిర నిర్మాణంలో విషయం మొత్తం దశ దిశ మారిపోయింది. మీకందరికీ తెలిసే ఉంటుంది, షాబానో కేసులో కోర్టు తన భర్తకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో ముస్లిమ్స్ వ్యతిరేకించారు.
దాన్ని తమ మతానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అని వాళ్ళు భావించారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ముస్లింలను సంతృప్తిపరచడం కోసం కొత్త చట్టం తెచ్చి ఆ తీర్పును మొత్తాన్నే మార్చేశారు. 1986 ఫిబ్రవరి 6వ తారీఖున ముస్లిం లీడర్లందరూ చేరి బాబ్రీ మస్జిద్ యాక్షన్ కమిటీ స్థాపించారు. దీని తర్వాత జరిగిన సంఘటనల గురించి నేను చెప్పదలుచుకోలేదు. తర్వాత లాల్ కృష్ణ అద్వానీ సోమనాథ్ నుండి అయోధ్య వరకు 10,000 కిలోమీటర్ల రథయాత్రను ప్రారంభించారు. ఈ రథయాత్ర సాగుతున్నప్పుడు బీహార్లోని సమస్తీపూర్లో లాల్ కృష్ణ అద్వానీని అరెస్టు చేశారు. తర్వాత ఏ రోజైతే అయోధ్యలో రథయాత్ర సమాప్తం అవుతుందో అప్పుడు భారీ సంఖ్యలో కరసేవకులు అయోధ్య చేరి మసీదు పైన కాషాయ జెండాను ఎగురవేశారు. భారీ సంఖ్యలో చేరుతున్న ప్రజలను కట్టడి చేయడానికి అప్పటి ముఖ్యమంత్రి ములాయం సింగ్ కరసేవకుల మీద కాల్పులు జరిపాడు. ఆ కాల్పులలో ఎంతో మంది కరసేవకులు అమరులయ్యారు. ఆ రోజుని హిందువులు శౌర్య దివస్ గా, ముస్లింలు కాలా దివస్ గా పేర్కొంటారు. ఆ రోజే డిసెంబర్ 6, 1992. అదే రోజు 2 లక్షల మంది కరసేవకులు అయోధ్యను చేరుకున్నారు. అప్పటి కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా మరియు పివి నరసింహారావు దేశ ప్రధానమంత్రిగా ఉండేవాళ్ళు. కళ్యాణ్ సింగ్ కోర్టుకు కరసేవకుల వల్ల మసీదుకు ఎటువంటి నష్టం జరగదని, కరసేవకుల మీద కాల్పులు జరగడానికి ఆదేశాలు కూడా ఇవ్వలేదు. అప్పుడు కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా మరియు పివి నరసింహారావు గారు దేశ ప్రధానమంత్రిగా ఉండేవాళ్ళు. కళ్యాణ్ సింగ్ కోర్టుకు కరసేవకుల వల్ల మసీదుకు ఎటువంటి నష్టం జరగదని వాగ్దానం చేశాడు. అలాగే కరసేవకుల మీద కాల్పులు జరపడానికి కూడా ఆదేశాలు ఇవ్వలేదు. అన్ని లక్షల మంది కరసేవకులు అక్కడికి చేరుకున్న తరువాత అక్కడ ఏం జరగాలో అదే జరిగింది. మొట్టమొదట మసీదు గుమ్మటం 1:55 కూల్చేశారు. 1:30 గంట తరువాత అంటే 3:30 రెండవ గుమ్మటాన్ని, తరువాత 5 గంటల సమయంలో మూడవ గుమ్మటాన్ని మొత్తాన్ని కూల్చేశారు. ఈ సంఘటన జరిగిన తరువాత ఉత్తరప్రదేశ్లో రాష్ట్రపతి పాలనను విధించారు. కళ్యాణ్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తరువాత జరిగిన మత ఘర్షణలలో సుమారు 1000 మంది, ముంబైలో జరిగిన మత ఘర్షణలలో 900 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. తరువాత 7 సంవత్సరాల వరకు ఈ విషయం మీద కోర్టులో వాదనలు జరిగాయి. తరువాత బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత హిందూ సంఘాలు మళ్లీ రామజన్మభూమిని తెరపైకి తీసుకువచ్చారు. ఎలాగైనా రామ మందిరాన్ని పూర్తి చేయాలని సంకల్పించారు. దేశవ్యాప్తంగా దీని మీద నమోదైన కేసులన్నిటినీ ఒకే చోటికి తీసుకురావడం జరిగింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఆ స్థలంలో ఇంతకుముందు ఏమి ఉండేదో నిజాలు వెలికి తీయమని వారికి ఆ బాధ్యతను అప్పగించారు. తరువాత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చిన తరువాత ఆ రిపోర్టులు ఆధారంగా చేసుకుని కోర్టు రామజన్మభూమి ట్రస్టుకు మరియు నిర్మోహి అఖాడాకు మరియు వక్ఫ్కి భూమిని సమానంగా పంచి ఇవ్వాలని నిర్ణయించింది. కానీ ఈ 3 సంస్థలు ఆ నిర్ణయాన్ని తిరస్కరించాయి. తరువాత ఈ కేసు 2011లో సుప్రీంకోర్టుకు చేరుకుంది. అక్కడ కూడా 7 సంవత్సరాల వరకు తీర్పుని ఇవ్వలేదు. అప్పుడు కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరకకుంటే కోర్టు ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను ఆంగ్లంలోకి అనువదించమని చెప్పింది. తరువాత 2019లో మొత్తం వాదనలు కోర్టు ముందు పూర్తి అయ్యాయి. అదే సంవత్సరం 9 నవంబర్ 2019 ఆ భూమి రామజన్మ భూమిదే అని, ఆ భూమిని రామజన్మభూమి ట్రస్ట్ కి అప్పగించాలని కోర్టు తీర్పునిచ్చింది. తరువాత ఫిబ్రవరి 5, 2020లో ట్రస్టును స్థాపించి మందిరం యొక్క నిర్మాణాన్ని మొదలుపెట్టారు. మిత్రులారా, రాముని గుడిని కూల్చిన 492 సంవత్సరాల తరువాత అదే అయోధ్యలో ఆ రాముడు పుట్టిన చోటులోనే ఆ మందిరం ప్రారంభం అవ్వబోతోంది. మీలో చాలా మందికి అనిపించి ఉండొచ్చు ఈ వీడియో చాలా పెద్దది అని, చాలా మందికి మధ్యలోనే ఈ వీడియోని ఆపేద్దామని కూడా అనిపించి ఉండొచ్చు. కానీ మిత్రులారా, ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం మనమందరము ఈ రాముని మందిరాన్ని సంబంధించి పూర్తి విషయాలను మీకు తెలియజేయాలని, నిజం కోసం పోరాడడం ఒక్కొక్కసారి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, కొన్ని వందల సంవత్సరాలు కూడా పడుతుందని తెలియజెప్పడమే. ఏ మందిరం కోసం మనం ఎన్ని సంవత్సరాలుగా మదన పడుతున్నామో
అదే మందిర నిర్మాణం కోసం 250 సంవత్సరాల ముందు రాజా జయసింగ్ కూడా అదే విధంగా మదనపడ్డారని ఎంతమందికి తెలుసు ఇదే మందిరం కోసం 250 సంవత్సరాల ముందు కూడా ఎంతో మంది ప్రాణాలు అర్పించారని. ఏ రామ మందిరం కోసం అయితే మనమంతా ఉత్సాహంగా ఉన్నామో, రామ మందిర నిర్మాణం తర్వాత ఆ మందిరానికి వెళ్ళాలని ఆతృతగా ఉన్నామో, అదే రామ మందిరం కోసం 150 సంవత్సరాల ముందు మహంత్ రఘుపతి దాస్ మొట్టమొదటి అర్జీ న్యాయస్థానానికి ఇచ్చారని ఎంతమందికి తెలుసు. ఈ రోజు ఈ రామ మందిరం యొక్క భవ్య నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా మహంత్ రఘుపతి దాస్ గారి గురించి, అయోధ్యలో ఆ హింసలో ప్రాణాలు వదిలిన ప్రతి ఒక్కరికి, గోద్రా రైలులో సజీవ దహనానికి గురైన సాధువులే కాకుండా దేశంలోని ప్రతి మారుమూల పల్లెలో ఉన్న ప్రతి ఒక్కరూ, ఈ సంఘర్షణ కోసం బలిదానం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ విజయం యొక్క సందేశాన్ని చేర్చాలని కోరుకుంటున్నాను. దీనివల్ల వాళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళ యొక్క బలిదానం వ్యర్థం కాలేదని. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరియు విశ్వ హిందూ పరిషత్ సమన్వయంలో జనవరి 22న జరిగే ఈ మహత్తర కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేటట్లుగా సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులను కూడా ఆహ్వానించారు. వారిలో మన మెగాస్టార్ చిరంజీవి గారు, పివి సింధు, రజనీకాంత్, ప్రభాస్ ఉన్నారు. వారితో పాటు 4000 మంది సాధువులను కూడా ఆహ్వానించింది. ఎప్పటిలాగే కొంతమంది కుసంస్కారులు సెక్యులర్ అనే పదంతో రాజకీయం చేసి పొట్ట నింపుకునే వాళ్లకు ఈ కార్యక్రమం కంటగింపుగా ఉన్నా వాళ్లను పక్కన పెడదాం. రామచంద్రుడు వారికి కూడా సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. మనం ఈ పావన దినమున మన వంతుగా 5 దీపాలను వెలిగించి ఆ శ్రీరామచంద్రుడి కృపకు పాత్రులము అవుదాం. ఈ రామ జన్మభూమికి సంబంధించిన ప్రతి విషయాన్ని నేను మీకు తెలియజేశాను అని అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి చేరేలా చూడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మా సుమన్ టీవీ అన్నమయ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా యొక్క ప్రతి వీడియోను లైక్ అండ్ షేర్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.